Hey guys, welcome back to my YouTube channel Samli Sweets Magic. Hope you all are doing great. So నేను ఈ రోజు అయితే మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటది. నేను బిగ్ బాస్ గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ కొంచెం కాదు, ఎక్కువే మాట్లాడదాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ బాస్ లో ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అండ్ ఇది బిగ్ బాస్ రివ్యూ కూడా కాదు, జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై ఒపీనియన్ అన్నట్టు అంతే. సో బిగ్ బాస్ కి మనందరం ఫ్యాన్స్ ఉంటాం. నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ని. లైక్ బిగ్ బాస్ సీజన్ 1 నుండి కూడా నేను ప్రతి సీజన్ చూసాను. ఎందుకంటే ఆబ్వియస్లీ పక్కన విషయాలు ఎవరికైనా ఆడోళ్ళం కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ఆ ఫైటింగ్స్ కానివ్వండి, ఆ టాస్క్ కానివ్వండి, మనకి ఎంటర్టైన్మెంట్ కాబట్టి మనం చూస్తాం అంతే అనమాట. సో ఎవరికైతే బిగ్ బాస్ అంటే ఇష్టం లేదో ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఈ వీడియో మీకు 1% కూడా యూజ్ అవ్వదు. ఓకే, సో ఫాస్ట్గా మనం ముచ్చట్లు స్టార్ట్ చేస్తే, నేను ఈరోజైతే ప్రస్తుతానికి ఈ వీడియో మణికంఠ కోసం మాత్రమే చేస్తున్నాను. అందరి గురించి కూడా ఐ విల్ మేక్ ఎ వీడియో. నాకు ఒపీనియన్ షేర్ చేసుకోవాలి అని అనిపించినప్పుడు ఐ విల్ స్టార్ట్ రికార్డింగ్ అ వీడియో ఫర్ దట్ స్పెసిఫిక్ పర్సన్. ఫస్ట్ అయితే ఐ వాంటెడ్ టు మేక్ అ వీడియో అబౌట్ కంటెస్టెంట్ మణికంఠ, నాగ మణికంఠ. ఇన్ జనరల్గా నాగ మణికంఠ నాకు బిగ్ బాస్లోకి రాకముందు నాకు అతను అంతగా తెలియదు. ఆయన సీరియల్స్లో యాక్ట్ చేశారంట, దట్స్ ఫైన్. కాకపోతే నేను అంతగా ఆయన అయితే నాకు తెలియదు అనమాట. నాగ మణికంఠ వర్క్ తెలియదు, ఆయన కూడా తెలియదు. నాగ మణికంఠ అట్లా రియాక్ట్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. అతన్ని మరీ సింపతి కార్డ్ వాడుతున్నారు, కావాలని సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నారు, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, పల్లవి ప్రశాంత్ లాగా కాపీ కొడుతున్నాడు, ఎమోషనల్గా ఆయన విన్ అవ్వాలి అని అనుకుంటున్నారు అని ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అతను అట్లా ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అనేది నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. అక్కడ వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్కి వాళ్ళకు ఒక బ్యాడ్ స్టోరీ ఉంది, వాళ్ళకు ఒక బ్యాడ్ పాస్ట్ ఉంటుంది. ఐ అగ్రీ టు దట్ పాయింట్. కాకపోతే వెన్ మణికంఠ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఎవరు ఎంటర్ అయినా కానీ లాట్స్ ఆఫ్ ఇట్లా కొన్ని కోరికతోటి ఒక మంచిగా మనం ఎదుగుతామేమో, మన లైఫ్కి హెల్ప్ అవుతుందేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఫేమ్ వస్తుంది, మనీ వస్తుంది, ఫినాన్షియల్గా స్టెబిలిటీ వస్తుంది, ఫేమ్ వస్తుంది అన్న కాన్సెప్ట్తో బిగ్ బాస్లోకి ఎంటర్ అవుతారు ఎవరైనా, అంతే కదా. సో ఎంటర్ అవ్వగానే ఆ ప్రాంక్ ఏంటన్నాక ఆ ప్రాంక్ వల్లనే మొత్తం మణికంఠకి నెగిటివిటీ వచ్చిందని నా ఫీలింగ్. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకొని హౌస్లోకి ఎంటర్ అయ్యిండు. హౌస్లోకి ఎంటర్ అవ్వగానే అది ప్రాంక్ అని ఎవరికి తెలియదు, ఆబ్వియస్లీ తెలియదు. సో అందరూ మ్యాక్సిమం ఓట్స్ మణికంఠకి పడేసరికి ఆయన చాలా ఎమోషనల్గా వీక్ అయింది అనమాట. ఎందుకంటే ఆయన చాలా కొండంత ఆశతో వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన ఇంకా ఎంటర్ అవ్వక ముందే, రేస్లోకి రాకముందే నువ్వు అవుట్ అని చెప్పేస్తే ఎవరికైనా బాధ అవుతుంది. ఆయన ఆ ఎమోషనల్ మూమెంట్లో ఆయన కాబట్టి తక్కువ రియాక్ట్ అయ్యింది. ఇంకా నేనంటే పెద్ద రచ్చ చేస్తుండేనేమో. సో అట్లా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయనకు తెలిసిన విధంగా ఆయన రియాక్ట్ అయ్యిండు. ఆయన రియాక్ట్ అయ్యే విధానంలో ఏమన్నాడు, ఇంకా ఆయన వెళ్ళిపోతుండో ఆయన అనుకున్నాడు. కాబట్టి నా పాస్ట్ ఏంటో మీ ఎవరికి తెలియకుండానే మీరు ఇట్లా నన్ను బయటికి పంపించారని సోటేసినారు వితౌట్ నోయింగ్ మీ అనేసి అన్నారు. ఆ పాయింట్ అస్సలు తప్పు కాదు. ఎందుకంటే ఆయన ఆ మూమెంట్లో ఆయనకి కొంచెం స్పేస్ ఇవ్వాల్సింది, స్పేస్ ఇవ్వలేదు. అందరూ ఆ ప్రాంక్ అని తెలిసిపోయిన తర్వాత, అనిల్ రావిపూడి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఒక మాట అనేసిండు. ఆయనకు అదే లాస్ట్, ఆ హౌస్లో లాస్ట్ సెంటెన్స్ అదే అనుకున్నాడు. అది ప్రాంక్ అని తెలియదు కాబట్టి ఆబ్వియస్లీ ఆయన కోపం వస్తుంది. దెన్ అతను బెడ్రూమ్లోకి వచ్చిండు, రైట్. బెడ్రూమ్లోకి వచ్చినాక అతనికి మనం స్పేస్ ఇవ్వలేదు, అసలు ప్రైవేట్ స్పేస్ అనేది ఇవ్వకుండా అందరు వెళ్ళిపోయింది ఒకేసారి. ఆదిత్య ఓం వెళ్ళిండు, దట్స్ ఫైన్. ఆదిత్య ఓం చెప్పడం కూడా ఎట్లా చెప్పిండు, ఆయన ఏదో కన్వే చేసిండు అనమాట. మనం ఫస్ట్ డే వచ్చినాము, మనకు ఫస్ట్ డే ఎవరి మీద కోపాలు ఉండవు, మాకు కూడా తప్పదు కాబట్టి నీ పేరు చెప్పినాము, బట్ నువ్వు నీకు పాజిటివిటీ వస్తుందిలే, ఫీల్ అవ్వకు అని ఆయన ఏదో చెప్తే మణికంఠ మైండ్ ఆల్రెడీ బాగాలేదు అక్కడ. హీ వాజ్ ఎమోషనల్లీ వీక్ అక్కడ ఆ మూమెంట్ ఆఫ్ టైంలో. వాట్స్ ద పాయింట్ ఆఫ్ సేయింగ్ సారీ చెప్పండి. ఇఫ్ అది ప్రాంక్ అయి ఉండకపోతే అతను వెళ్ళిపోతాడు కాబట్టి ఆయన ఇరిటేషన్లో మేబీ ఆదిత్య ఓంకి రెస్పెక్ట్ ఇవ్వలేదేమో. దాన్ని పట్టుకొని ఇంకా మన నిఖిల్ అయితే గాడ్ నువ్వు ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, నువ్వు అట్లే మాట్లాడతావా, మస్తు ట్రిగ్గర్ చేసింది అనమాట. మణికంఠ వీక్ పాయింట్ ఏందో నాకు తెలిసినంత వరకు మణికంఠ వీక్ పాయింట్ నిఖిల్కి యాడ్ చేసింది. సో అతను ఊరికేనే ట్రిగ్గర్ అయిపోతాడు కాబట్టి నిఖిల్ సైలెంట్ ఉండి ట్రిగ్గర్ చేసింది. ఇట్లా ఈ కాన్వర్జేషన్స్ అయిన టైంలో మణికంఠ వచ్చేసి ఒక 2-3 టైమ్స్ నా పాస్ట్ మీకు తెలీదు అని అంటే ఆ పాయింట్లో నేను కూడా అట్లే అనుకున్నా. ఎవరికైనా పాస్ట్ ఉంటుంది, పాస్ట్ లేనిది ఎవరికి. బ్యాడ్ పాస్ట్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఎందుకు మణికంఠ ఊరికి అదే ప్రాజెక్ట్ చేస్తుండో సింపతి కార్డ్ యూజ్ చేసి విన్ అవుదాం అనుకుంటుందా అనేసి నేను కూడా అనుకున్నా.
లేటర్ ఆన్ నాకు అర్థమైంది అనమాట వాట్ ఈస్ అంటే మణికంఠ మైండ్లో ఏం రన్ అవుతుంది అనేది నాకు ఒక పాయింట్లో కొంచెం అరే అని అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే మనం థర్డ్ డే ఆర్ సెకండ్ డే నామినేషన్స్ ఎపిసోడ్ చూస్తే అందరూ మణికంఠని అదే పాయింట్తో చెప్పి నామినేట్ చేస్తున్నారు. బట్ ఎవరు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయారు. అండ్ తర్వాత బర్స్ట్ అవుట్ అయింది కదా, బర్స్ట్ అవుట్ అయినాక కూడా నాకు కొంచెం సేపటి వరకు అగైన్ హీస్ ప్లేయింగ్ ఎ సింపతి కార్డ్ అనే అనిపించింది. కాకపోతే పాస్ట్ అనేది ఆయనకు బాగాలేదు. ఐఎమ్ సారీ ఫర్ వాట్ హీ హాస్ గోన్ త్రూ. కాకపోతే ఆ పాస్ట్ని అడ్డం పెట్టుకొని విన్ అవ్వాలి అంటే మాత్రం కొంచెం తప్పే. బట్ మణికంఠ ఆలోచన అది కాదు. పాస్ట్ని అడ్డం పెట్టుకొని జనాల హార్ట్స్ విన్ అవ్వాలని అతని ప్లాన్ కాదు. అతని ప్లాన్ ఏంటంటే ఎవరితో అక్కడ ఎమోషన్గా కనెక్ట్ అవ్వకూడదు, ఓన్లీ బ్రెయిన్ గేమ్ ఆడాలి, దట్టు ఓన్లీ బిగ్ బాస్ గురించే గేమ్ ఆడాలి, ఇక్కడ వచ్చి బాండ్స్ ఏం పెంచుకోవద్దు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఎవరితో ఫ్రీగా ఉండలేకపోతున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఒక్కొక్క పర్సనాలిటీ అనేది ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి మెంటాలిటీ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మన చేతికున్న 5 ఫింగర్స్ 5 డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి. అట్లాంటిది అందరు సేమ్ మెంటాలిటీతో ఉండాలంటే అది అవ్వదు. మేబీ మణికంఠ ఇంట్రోవర్ట్ అవ్వచ్చు, అతను తొందరగా మింగిల్ అవ్వలేకపోతున్నాడు అందరితో, అది కూడా కొంచెం మైనస్ అయింది. కాకపోతే తను ఎందుకు మింగిల్ అవ్వట్లేదు అంటే మింగిల్ అవ్వడం వల్ల ఎమోషనల్ అటాచ్మెంట్ పెరిగి ఎక్కడ గేమ్ పైన ఫోకస్ అనేది డిక్రీజ్ అవుతుంది అని చెప్పి అతను అట్లా అంటున్నాడు. కాకపోతే అందరు అదే పాయింట్ అవుట్ చేసేసరికి అతనికి ఓవర్ థింకింగ్ అనేది స్టార్ట్ అయింది. బికాస్ మణికంఠ ఈజ్ నాట్ మెంటల్లీ సో స్ట్రాంగ్, హీస్ సో వీక్ అన్నమాట. ఎమోషనల్లీ హీస్ సో వీక్, మెంటల్లీ హీస్ సో వీక్. ఫిజికల్లీ అంటే మనం ఇంకే గేమ్స్ ఆడలే కాబట్టి మనకు తెలియదు. అతను మైండ్లో ఆల్రెడీ చాలా వీక్గా ఉన్నాడు. అట్లాంటిది ఇవన్నీ అయ్యేసరికి చాలా బర్స్ట్ అవుట్ అయిపోయి అట్లా చేసింది అనమాట. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ నాకేం చెప్పాలని అనిపిస్తుంది అంటే మీరు ఒక పర్సన్ మీకు నచ్చకపోతే నచ్చనట్టు ఉండండి, అంతేగాని అతని పైన హేట్రెడ్ పెంచకండి. అతను ఎందుకు సింపతి కార్డ్ అని మీరు సగం తెలుసుకొని అనకండి. మీరు ఫస్ట్ డే ఒక సిచ్యువేషన్ చూసి మణికంఠ ఇస్ ప్లేయింగ్ సింపతి కార్డ్ అని అనడానికి లేదు. ఈ రోజు చూస్తూ ఉంటే మనప్పుడు మణికంఠ ఎట్లా ఆడతాడు, ఆయన ఎమోషనల్లీ వీకా, ఫిజికల్లీ వీకా, స్ట్రాంగ్ అనేది మనకు తెలుస్తుంది. ఒక్క సినారియోని చూసి ఆయన అట్లా అనడం కూడా నాకైతే కొంచెం పాపం అని అనిపిస్తుంది. అట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఏదో ఒక సాధించాలని వచ్చిండు, ఇట్లా నిందలు పడడానికి అయితే రారు కదా ఎవరైనా బిగ్ బాస్ హౌస్లోకి. సో యా, నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతను ఆయన హెయిర్ ఎక్స్టెన్షన్ తీసేసినప్పుడు ఆయన చాలా ఆయన మెంటల్లీ చాలా వీక్ ఉన్నాడు. యాజ్ ఐ సెడ్ బిఫోర్, అంత మెంటల్లీ వీక్ ఉన్న పర్సన్ సడన్ గా ఆయనకు ఓవర్ థింకింగ్ మొత్తం హిట్ అయిపోయింది అనమాట. వెదర్ హీస్ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఆయన తెలియక ఆ మూమెంట్ లో ఆ టైంలో ఉన్న ఆయన ఎమోషనల్ గా అంత వీక్ అయిపోయింది కాబట్టి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక నేను ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేను, మీరు నన్ను సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, నేను నా హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా తీస్తా, ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా నేనైతే ఉండలేను బిగ్ బాస్ లో, ఐఎమ్ నాట్ ఫేకింగ్ హియర్ అన్నట్టు హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ హీ రిమూవ్ దట్ హెయిర్ ఎక్స్టెన్షన్. అండ్ హెయిర్ ఎక్స్టెన్షన్ రిమూవ్ చేసినందుకు అది కూడా దానికి కూడా ట్రోల్స్, దానికి కూడా మీమ్స్, దానికి కూడా ఫన్నే చేస్తున్నారు అనమాట. అది అవతల పర్సన్ ఎమోషన్ని, అసలు అవతల పర్సన్ ఎమోషన్ని మీరు ఫన్ చేయడానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ అనమాట. ఎందుకంటే అది నిజమే అవ్వచ్చు, మనకు తెలియదు కదా అది నిజమా అబద్ధమా అనేది. అట్లాంటప్పుడు మీరు ఎట్లా అది ఫేక్ అనేసి చెప్తారు. సో ఎవరైతే ఇట్లా అతని హెయిర్ ఎక్స్టెన్షన్ పైన కూడా అంత ఎమోషన్ పైన కూడా ఫన్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళైతే నా దృష్టిలో అసలు వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. బట్ దట్స్ ఫైన్, అది వాళ్ళ వే ఆఫ్, అంటే వాళ్ళకి ఏదో ఒకటి వ్యూవర్షిప్ పెరగడానికి వాళ్ళకి యూజ్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అది చాలా ఎమోషనల్గా వీక్ ఉన్న టైంలో మణికంఠ అట్లా తీసిండు, అది తప్పనైతే నేను అనను. సో నాకైతే కొంచెం నిఖిలే రెచ్చగొడుతున్నాడు అందరూ అనిపిస్తుంది. చూద్దాం ఇంకేమవుతుందో. సో నాకైతే మణికంఠ మీద ఉన్న ఒపీనియన్ ఇది. ఇంకొక పాయింట్తో నేను క్లియర్ చేస్తున్నాను అనమాట, నేను మణికంఠకి సపోర్ట్ చేయట్లేదు. కాకపోతే మణికంఠని నేను ఈ 3 days చూస్తున్న దాంట్లో నాకేమర్థమైందో అని చెప్పి ఐ జస్ట్ షేర్ మై ఒపీనియన్ అబౌట్ హిమ్ అనమాట, అంతే. సో ఇంకొకటి కూడా, మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్ వల్ల ఫ్యాన్ పేజెస్ రేటెడ్ పెంచుకుంటారు తప్ప వాళ్ళందరూ బాగానే ఉంటారు అక్కడ. ఎట్ ద సేమ్ టైం మీకు ఒక కంటెస్టెంట్ నచ్చితే ఆ కంటెస్టెంట్కి హైప్ ఇవ్వండి, అంతేగాని ఆ కంటెస్టెంట్ని హైలైట్ చేయడానికి మిగతా కంటెస్టెంట్స్ని డౌన్ చేయొద్దు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఇట్స్ అ గేమ్ షో, అది ఓన్లీ 3 months 4 months 100 days ఉంటుంది అంతే. తర్వాత వాళ్ళకి లైఫ్ అనేది చాలా ఉంది. 3 months ఆఫ్ బిగ్ బాస్ వల్ల మీరు వాళ్ళ పైన స్ప్రెడ్ చేసే నెగిటివిటీ వల్ల వాళ్ళ ఎంటైర్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు, చెప్పలేము కదా. కాబట్టి మీకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళని హైలైట్ చేసుకోండి అండ్ అందరినీ డౌన్ చేయడం అయితే బంద్ చేయండి.
బాగుంటుంది అట్లయినా కానీ మీ కంటెస్టెంట్కి హెల్ప్ అయినట్టే కదా. మీ కంటెస్టెంట్ని హైలైట్ చేసుకుంటే ఆబ్వియస్లీ అతను హైలైట్ అయిపోతాడు. సో నేనైతే ఇది చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ నాకు ఒక్కొక్క పర్సన్ పైన అండర్స్టాండింగ్ వచ్చినాక ఐ స్టార్ట్ మేకింగ్ అ వీడియో అనమాట. నాకు మణికంఠ పైన ఈ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చింది, ఈ లెవెల్ ఆఫ్ క్లారిటీ ఉంది. సో నేను ఇది మీతో అందరితో షేర్ చేసుకుంటున్నాను. అట్లనే మీరు బిగ్ బాస్ చూస్తున్నారా, చూస్తే మీకు మణికంఠ సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడు అనిపిస్తుందా, లేదా రియల్గానే ఉన్నాడు అనిపిస్తుందా? ఆరెంజ్ ఇఫ్ నాట్ మణికంఠ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే నేను ఈ బిగ్ బాస్ వీడియోస్ చేసినందుకు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో నేనైతే ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ మై ఓన్ పర్స్పెక్టివ్. ఇదంతా చెప్పింది అకార్డింగ్ టు మీ, ఇట్స్ మై ఒపీనియన్. ఇది అందరికీ నచ్చాలని లేదు, అట్లా అని నచ్చదని కూడా కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. అండ్ నేనైతే నా ఒపీనియన్ షేర్ చేసుకున్నాను. ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ Some Mixed Magic. See you in my next video. Bye bye.